నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అస్వస్థతకు గురైన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు. కాంగ్రెస్ లో తుది దశకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ. ఇవాళ అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం. ఎస్ఎల్బీసీ టన్నెల్లో గల్లంతైన వారిని గుర్తించడంలో కాస్త పురోగతి. కార్మికుల ఆనవాళ్లు లభించినట్లు సమాచారం. పాక్ సరిహద్దులో ప్రయాణించవద్దని తమ పౌరులకు యుఎస్ హెచ్చరిక. ఆయా ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదముందని వెల్లడి. దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ తుది సమరం. రోహిత్ సేన విజయం కోసం దేశవ్యాప్తంగా అభిమానుల పూజలు. ఛాతీలో నొప్పి రావడంతో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ను ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేర్పించారు. 73 ఏళ్ల జగదీప్ ధన్కర్ కు ఇవాళ తెల్లవారుజామున 2 గంటలకు ఛాతీలో నొప్పి వచ్చినట్లు అధికారులు తెలిపారు. అస్వస్థతకు గురైన ఆయనను ఎయిమ్స్ లోని కార్డియాక్ డిపార్ట్మెంట్ లో అడ్మిట్ చేసినట్లు వివరించారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ రాజీవ్ నారంగ్ ఆధ్వర్యంలో ధన్కర్ కు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది. ఇజ్రాయెల్ పర్యాటకురాలు సహా మరో యువతిపై సామూహిక అత్యాచారం చేసి వారితో ఉన్న ఒడిషా పర్యాటకుని హత్య చేసిన కేసులో 2 నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు కర్ణాటక సీఎం సిద్దరామయ్య తెలిపారు. అత్యాచార ఘటనను ఖండించిన సిద్దరామయ్య నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారు. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇజ్రాయెల్ కు చెందిన 27 ఏళ్ల యువతితో పాటు ఆమెతో ఉన్న హోమ్ స్టే యజమానిపై హంపీ సమీపంలో 3 సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. రాత్రి వేళ స్టార్ గేజింగ్ చేద్దామని యువతులతో పాటు అమెరికా, మహారాష్ట్ర, ఒడిశాకు చెందిన 3 యువకులు సనాపూర్ సరస్సు వద్దకు వెళ్లారు. యువకులను సరస్సులోకి నెట్టేసిన దుండగులు ఆ 2 యువతులపై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. నీటిలో పడ్డ ఒడిశాకు చెందిన బిబాష్ చనిపోయాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడిలో సుంకాల తగ్గింపు నిర్ణయం తీసుకోలేదని భారత వాణిజ్య శాఖకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు స్పష్టం చేశారు. అభివృద్ది చెందిన దేశాలతో ద్వైపాక్షిక ఒప్పందాల ద్వారా వాణిజ్య బంధాన్ని పటిష్టం చేసుకునేందుకే గణనీయంగా సుంకాలను భారత్ తగ్గిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల ద్వారా ఆస్ట్రేలియా, యుఏఈ, స్విట్జర్లాండ్, నార్వే వంటి దేశాలపై ఇప్పటికే దిగుమతి సుంకాలను తగ్గించినట్లు గుర్తు చేశారు. ఐరోపా సమాఖ్య సహా బ్రిటన్తో అలాంటి దిశగా చర్చలు జరుగుతున్నట్లు వివరించారు. అలాంటి కోణంలోనే అమెరికా వస్తువులపై సుంకాలను తగ్గించినట్లు పరిగణించాలని, ట్రంప్ ఒత్తిడితో కాదని అధికారులు తెలిపారు. వ్యవసాయం మినహా దాదాపు అన్ని అమెరికా ఎగుమతులపై సుంకాలను తొలగించాలని అమెరికా భారత్ను కోరుతున్నట్లు సమాచారం. కాగా భారత్కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. గత ఆర్థిక సంవత్సరంలో 2 దేశాల మధ్య $118.2 బిలియన్ ద్వైపాక్షిక వాణిజ్యం జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లిలో శ్రీ రామలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారిని త్రివర్ణ పతాక రూపంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేడు దుబాయ్ వేదికగా జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత క్రికెట్ జట్టు గెలవాలని కాంక్షిస్తూ గ్రామస్తులు, యువకులు ప్రత్యేక పూజలు జరిపారు. భారత జట్టు భారీ విజయం సాధించి దేశ కీర్తి కిరీటంలో మరొక మైలురాయిని చేర్చాలని మనస్ఫూర్తిగా కోరారు. క్రికెట్ క్రీడపై తమకున్న మక్కువను ఈ విధంగా చాటుకున్నారు. భారత్ విజయం సాధించాలని కోరుకుంటూ ఆటను ఆసక్తిగా తిలకించడానికి అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు.
ओम आकृष्णेन रजसावत्तमानानिवेशेन मृतवत्यञ्च हिरण्येनासविदार्धेन देवो याति पुनानविशन्न सूर्यग्रहाय स्वाहा सूर्यग्रहाय नमः ओम आकृष्णेन रजसावत्तमानानिवेशेन मृतवत्यञ्च हिरण्येनासविदार्धेन देवो याति पुनानविशन्न सूर्यग्रहाय स्वाहा सूर्यग्रहाय नमः ओम आकृष्णेन रजसावत्तमानानिवेशेन मृतवत्यञ्च हिरण्येनासविदार्धेन देवो याति पुनानविशन्न सूर्यग्रहाय स्वाहा सूर्यग्रहाय नमः ओम आकृष्णेन रजसावत्तमानानिवेशेन मृतवत्यञ्च हिरण्येनासविदार्धेन देवो याति पुनानविशन्न सूर्यग्रहाय स्वाहा सूर्यग्रहाय नमः ओम आकृष्णेन रजसावत्तमानानिवेशेन मृतवत्यञ्च हिरण्येनासविदार्धेन देवो याति पुनानविशन्न सूर्यग्रहाय स्वाहा सूर्यग्रहाय नमः ओम अग्निन्दोतं प्रणीमहे होता आरम्भिष्पवेदम् अस्य यज्ञस्य सुकृतम् अग्ने स्वाहा अग्ने नमः ओम कद्रुद्राय प्रचेतसे मे दुष्टमाय दप्यसे ओजयमाशन्तमकुन्दे रुद्राय स्वाहा रुद्राय नमः ओम हरि ओम हरि ओम हरि ओम आप्याय सुसमेत देविश्वरस्य मनुष्यं बाबा वाचस्य संगरे ओम चंद्रग्रहाय स्वाहा चंद्रग्रहाय नमः नवदा जल में चंद्रग्रहाय स्वाहा चंद्रग्रहाय नमः ओम आप्याय सुसमेत देविश्वरस्य मनुष्यं बाबा वाचस्य संगरे चंद्रग्रहाय स्वाहा चंद्रग्रहाय नमः ओम अन्ना अन्ना अरे కూర్చోండి లేకుంటే అట్లా కూర్చో కింద కూర్చో ఆప్యాయ సుసమేత దేవిశ్వరस्य మనుష్యం బాబా వాచस्य సంగరే చిన్న పది నువ్వు వదిలే సార్ चंद्रग्रहाय स्वाहा चंद्रग्रहाय नमः ओम आप्याय समेत देवेश्वरस्य मनुष्यं बाबा वाचस्य संगरे चंद्रग्रहाय स्वाहा चंद्रग्रहाय नमः ओम आप्याय समेत देवेश्वरस्य मनुष्यं बाबा वाचस्य संगरे चंद्रग्रहाय स्वाहा चंद्रग्रहाय नमः ओम आप्याय समेत देवेश्वरस्य मनुष्यं बाबा वाचस्य संगरे चंद्रग्रहाय स्वाहा चंद्रग्रहाय नमः ओम आप्याय समेत देवेश्वरस्य मनुष्यं बाबा वाचस्य संगरे चंद्रग्रहाय स्वाहा चंद्रग्रहाय नमः ओम आप्याय समेत देवेश्वरस्य मनुष्यं बाबा वाचस्य संगरे चंद्रग्रहाय स्वाहा चंद्रग्रहाय नमः ओम आप्याय समेत देवेश्वरस्य मनुष्यं बाबा वाचस्य संगरे चंद्रग्रहाय स्वाहा चंद्रग्रहाय नमः ओम अप्सवे सोमा प्रविन्दन्ति विश्वमानवेशे अग्निच विश्वसंभवा मापच्च विश्ववेशदे आपहाय स्वाहा आपहाय नमः ओम गौरी भवाय गरुडाय दक्षत्ये गवरिकपरिषादिस्पति अष्टावदि नवदि भवजिदास्रा अक्षरपरमेयमन्न महागौर्यै स्वाहा महागौर्यै नमः ओम अग्निर्मो ओर्धादिवक्पगत्पदे पृथिव्याय महाभागं नेदागं जनति अंगारकाय स्वाहा अंगारकाय नमः ओम अग्निर्मो ओर्धादिवक्पगत्पदे पृथिव्याय महाभागं नेदागं जनति अंगारकाय स्वाहा अंगारकाय नमः ओम अग्निर्मो ओर्धादिवक्पगत्पदे पृथिव्याय महाभागं नेदागं जनति अंगारकाय स्वाहा अंगारकाय नमः ओम अग्निर्मो ओर्धादिवक्पगत्पदे पृथिव्याय महाभागं नेदागं जनति अंगारकाय स्वाहा अंगारकाय नमः ओम अग्निर्मो ओर्धादिवक्पगत्पदे पृथिव्याय महाभागं नेदागं जनति अंगारकाय स्वाहा अंगारकाय नमः ओम अग्निर्मो ओर्धादिवक्पगत्पदे पृथिव्याय महाभागं नेदागं जनति अंगारकाय स्वाहा अंगारकाय नमः ओम अग्निर्मो ओर्धादिवक्पगत्पदे पृथिव्याय महाभागं नेदागं जनति अंगारकाय स्वाहा अंगारकाय नमः ओम स्योना पृथ्वी विभवारुक्षरालवेशनाय चालिसन्मथप्रदा अहं पृथिव्ये स्वाहा पृथिव्ये नमः ओम क्षेत्रस्य वदनावयं हृतिने विजयामसि कामश्वं भोजयित्वा सनादं राधिजुषेः ओम क्षेत्रपालकाय स्वाहा क्षेत्रपालकाय नमः ओम उद्वस्याग्ने प्रजाकृष्याणां श्रापोदेशकं सुजेदामि चापनक्षणत्स्थापितम् युवान् मन्मदागं स्वीकृतमेदं बुधग्रहाय स्वाहा बुधग्रहाय नमः ओम उद्वस्याग्ने प्रजाकृष्याणां श्रापोदेशकं सुजेदामि चापनक्षणत्स्थापितम् युवान् मन्मदागं स्वीकृतमेदं बुधग्रहाय स्वाहा దేశంలో మత్స్య ఆక్వా రంగంలో వినూత్న అంకుర సంస్థలను గుర్తించి అవసరమైన మద్దతు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని కేంద్ర మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్లోని నోవాటెల్లో జాతీయ మత్స్య అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఫిషరీస్ స్టార్టప్ కాన్క్లేవ్ 2.0లో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. దేశంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో చేపలు రొయ్యల పెంపక రంగంలో అంకుర సంస్థలు ఈ కామర్స్ అవకాశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా నేషనల్ ఫిషరీస్ డిజిటల్ ప్లాట్ఫామ్ ఎన్ఎఫ్డిపి మొబైల్ యాప్ను మంత్రి ఆవిష్కరించారు. ఫిషరీస్ స్టార్టప్ గ్రాండ్ ఛాలెంజ్లో విజేతలుగా నిలిచిన 10 అంకుర సంస్థల వ్యవస్థాపకులకు 10 లక్షల రూపాయల చొప్పున 1 కోటి రూపాయల నిధులు అందజేశారు. आपको भी चाहिए कि आज से ही आप नए स्टार्टअप्स जो नए बिजनेसमैन के साथ जुड़ेंगे, नए स्टार्टअप्स कंपनी जो लगाएंगे, वहां के फिशर्समैन को लाभ होगा, गवर्नमेंट को लाभ होगा कि हमारा एक्सपोर्ट बढ़ेगा, हम जो देश की इकोनॉमी में कंट्रीब्यूट कर पाएंगे. प्रधानमंत्री जी का बजट जो के इनिशिएटिव से जो वित्त मंत्री जी ने पार्लियामेंट में 28 फरवरी को भाषण दिया. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ మధ్యాహ్నంలోపు పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సిపిఐ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి 3 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది. పీసీసీ కోర్ కమిటీ ప్రతిపాదించిన పేర్లను పరిశీలించి ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. కొత్తగా విజయశాంతి, యజ్ఞ మల్లేష్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల నామినేషన్ల దాఖలుకు రేపే చివరి రోజు కావడంతో అభ్యర్థుల జాబితా ఖరారు కసరత్తును కాంగ్రెస్ వేగవంతం చేసింది. ఇప్పటికే సామాజిక వర్గాల వారీగా ఆశావహుల పేర్లను రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు పీసీసీ అందజేసింది. ఇందులో మరికొన్ని పేర్లు కూడా కొత్తగా తెరపైకొచ్చినట్లు తెలుస్తోంది. నెలాఖరుకు ఖాళీ కానున్న 5 ఎమ్మెల్సీ స్థానాల్లో సంఖ్యాబలాన్ని బట్టి కాంగ్రెస్ కు 4 స్థానాలు దక్కనున్నాయి. అందులో ఒకటి మిత్రపక్షమైన సిపిఐకి ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఆ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే, జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి, నల్గొండ జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడైన నెల్లికంటి సత్యం యాదవ్లు ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు. ఏఐసీసీ అధికారిక ప్రకటన తర్వాత వారిద్దరిలో ఎవరో ఒకరికి ప్రకటిస్తారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ నుంచి 5 సామాజిక వర్గాల నుంచి ఎమ్మెల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నారు. అందులో రెడ్డి, లంబాడి, బీసీ, ఎస్సీ, మైనార్టీ సామాజిక వర్గాల నుంచి ఆశావహులు ఉన్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, లంబాడి సామాజిక వర్గం నుంచి నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ నాయక్, ఫైనాన్స్ కమిషన్ సభ్యుడు నెహ్రూ నాయకులు పోటీ పడుతున్నారు. బీసీ సామాజిక వర్గం నుంచి విజయశాంతి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, యజ్ఞ మల్లేష్లు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, నెమెళ్ల శ్రీనివాస్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, మైనారిటీ సామాజిక వర్గం నుంచి మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అజారుద్దీన్, నాంపల్లి ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్లు పోటీ పడుతున్నారు. ఈ జాబితా ఇప్పటికే రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వద్దకు చేరింది. పూర్తి వివరాలు పీసీసీతో పాటు ఏఐసీసీ ఇన్ఛార్జ్ కార్యదర్శులు విష్ణునాథ్, విశ్వనాథ్ నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు సిపిఐ ఇచ్చే స్థానం పక్కన పెడితే 3 ఒకటి పీసీసీ ప్రచార కమిటీ మాజీ చైర్మన్ విజయశాంతి, పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్, బీసీ నుంచి కురుమ సామాజిక వర్గం నుంచి యజ్ఞ మల్లేష్ల పేర్లు ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపు నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఇవాళ మధ్యాహ్నం తర్వాత ఏ క్షణంలోనైనా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముందు నిర్ణయించిన మేరకు ఇవాళ ఢిల్లీలో పీసీసీ కోర్ కమిటీ సమావేశం జరగాల్సి ఉంది. రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేరుగా ఢిల్లీకి వెళ్తుండగా సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్తారని పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఫోన్ ద్వారా 4 సభ్యుల నుంచి వేర్వేరు అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థుల ప్రకటన జరుగుతుందని పీసీసీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎస్ఎల్బీసీ సొరంగంలో గల్లంతైన వారిని గుర్తించడంలో కొంత పురోగతి సాధించినట్లు తెలుస్తోంది. గల్లంతైన వారి ఆనవాళ్లు లభించినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో గుర్తించినట్లు సహాయక బృందాల ద్వారా తెలుస్తోంది. D2 అనే పాయింట్లో గల్లంతైన వారి ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించాయి. అనుమానిత ప్రాంతంలో జాగ్రత్తగా మట్టిని సిబ్బంది తొలగిస్తున్నారు. గల్లంతైన వారిలో కొందరిని ఇవాళ సాయంత్రానికి గుర్తించే అవకాశం ఉందని ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆనవాళ్లు లభించడాన్ని అధికారికంగా ఇంకా అధికారులు ధృవీకరించలేదు. ఇప్పటికే 14 రోజులుగా గల్లంతైన వారి కోసం వెతుకులాట కొనసాగుతోంది. ఎలాంటి అనుమతి లేకుండా మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం ముర్మూరు గ్రామస్తులు డిమాండ్ చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో చెరువులో గతేడాది 30 టన్నుల మట్టిని తీసేందుకు అనుమతి తీసుకున్న కంపెనీలు లక్షలాది టన్నుల మట్టిని అక్రమంగా తీశారని గ్రామస్తులు ఆరోపించారు. ఎలాంటి అనుమతులు, వేబిల్లులు లేకుండా మట్టిని తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడ్డారు. అధికారులు స్పందించి మట్టి అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నటువంటి మురుమూరు చెరువుల గత సంవత్సరం ఈ నెలలో ఒక 3000 టన్నుల కోసం 2 ఏజెన్సీలకు పర్మిషన్ ఇచ్చారు మట్టి తీసుకుపోవడానికి. తర్వాత 12,000 టన్నులకు పర్మిషన్ తీసుకున్నారు. ఆ 12,000 కూడా ఎక్కువైనందున వాళ్ళు పెనాల్టీ కట్టి తీసుకోవడం జరిగింది. ఆ తీసినటువంటి మట్టిని పక్కపొంటి ఒక పెద్ద డంపులాగా తయారు చేసి
తర్వాత దాని మీద అందరు కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని కొలిసి ఎంక్వైరీ చేసి సర్వే చేస్తే దాదాపు 1,50,000 మెట్రిక్ టన్నుల వరకు ఉండేటువంటి కుప్పగా చేరింది. మీద గౌరవ కలెక్టర్ గారు పూర్తిగా బాధ్యత వహించి సంగీతంతో రాళ్లే కరుగుతాయి, రోగాలు నయమయ్యే శక్తిగల కళ. అలాంటి కళను పసిప్రాయంలోనే అవపోసన పట్టేస్తూ ముందుకు సాగుతోంది చిన్నారి. పాట పాడిందంటే శ్రోతలు, న్యాయ నిర్ణేతలు సహా ఎవరైనా సమ్మోహనమివ్వాల్సిందే. కుటుంబమే తొలి గురువుగా ప్రారంభమైన ఈ చిట్టి తల్లి ప్రస్థానం పాడుతా తీయగా మహాసంగ్రామం విజేతగా నిలిచే స్థాయికి చేరింది. చిన్నతనంలోనే సలార్, యానిమల్ లాంటి పాన్ ఇండియా సినిమాల్లో పాడిన గాయని సాయివేద వాగ్దేవితో మా ప్రతినిధి శివరామకృష్ణ ముఖాముఖి. పాటకి ప్రాణం పల్లవి. అలాంటి ఎన్నో పల్లవుల్ని తన గొంతులో ప్రతిధ్వనింపజేస్తూ పాల్గొన్న ప్రతి పోటీలో విజేతగా నిలుస్తోంది. ఇటీవల నిర్వహించినటువంటి పాడుతా తీయగా మహాసంగ్రామం గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలిచిన క్యూట్ సింగర్ స్వరరాగమయి సాయివేద వాగ్దేవి ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. హాయ్ అమ్మా, హౌ ఆర్ యూ? హాయ్ అన్న, గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ డూయింగ్ గుడ్. సో ఇప్పుడు అంటే నువ్వు పాడుతా తీయగా మహాసంగ్రామంలో విన్ అయ్యావు. సో ఎలా ఫీల్ అవుతున్నావు? అది ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ మూమెంట్ అండ్ ఎమోషనల్ మూమెంట్ ఆల్సో. అంటే ఇట్స్ మై డ్రీమ్, ఎప్పుడో పాడుతా తీయగా వెళ్ళాలి, విన్ అవ్వకపోయినా అట్లీస్ట్ పాడాలి, ఆ కాంపిటీషన్లో స్టేజ్ ఎక్కాలి, బాలు గారిని చూడాలనుకున్నాను. అన్ఫార్చునేట్లీ దట్ డిడ్ంట్ హ్యాపెన్, బట్ చరణ్ సార్ చూసాను. ఐఎమ్ సో హ్యాపీ. చరణ్ సార్, బాలు సార్ వాయిస్ రెండు దగ్గరగా ఉంటాయి చూసినట్టే. సో ఇంకొకటి అమ్మా, నువ్వు అంటే నేను నీ ఫైనల్ పర్ఫార్మెన్స్ చూసాను, చాలా అద్భుతంగా ఉంది. నేను బౌల్డ్ అయిపోయాను దానికి. సో అందులో ఆ మెడ్లే పర్ఫార్మెన్స్ కి అయితే చాలా చాలా అద్భుతంగా ఉండింది అది. సో ఇప్పుడు మన ఈటీవీ ప్రేక్షకుల కోసం ఒక మంచి పాట ఏదైనా పాడతావు? యా షూర్. ఓంకార రావాల కృష్ణా తీరంలో ఇంద్రకీలగిరి పైన వెలసెను కృతయుగములోన, ఈ కొండపైన అర్జునుడు తపమును కావించెను, పరమశివుని మెప్పించి పాశుపతము పొందెను. విజయుడైన అర్జునుడి పేరిట విజయవాడైనది ఈ నగరము, జగములన్నీ జేజేలు పలుకగా కనకదుర్గకైనది స్థిర నివాసము, మేలిమి బంగారు ముద్ద పసుపు కలగలిపిన వెన్నెల మోము, మహాకనకదుర్గా విజయ కనకదుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత. అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఆ పెద్దమ్మ వారి గురించి చిన్న అమ్మవారు పాడినట్టుగా చాలా అద్భుతంగా పాడారు. వెరీ గుడ్. సో అంటే ఇంత అద్భుతంగా పాడడానికి అంటే ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నేళ్ల కృషి ఉంది? అసలు నీ ప్రయాణం ఎట్లా స్టార్ట్ అయింది, మ్యూజిక్ ప్రయాణం? అన్నయ్య చిన్నప్పుడు సరిగంప జీ సరిగంప 2007 విన్నర్. సో తను ఎప్పుడు షోస్కి వెళ్ళేవాడు ఫ్రీక్వెంట్గా. మా నాన్న మ్యూజిక్ టీచర్, ఆయన స్కూల్కి వెళ్ళి మ్యూజిక్ టీచర్గా నేర్పించడం. అమ్మ హౌస్ వైఫ్. సో ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ఉండి నాకు మ్యూజిక్ పాడాలనే ప్యాషన్ మొదలైంది. లైక్ యాక్టింగ్, పాడినట్టు నేను ఏదో పాడేస్తున్నట్టు యాక్ట్ చేసేదాన్ని. సో దాట్స్ వై ఇంకా అమ్మ చూసి ఇంకా పాడగలదు, పాప కూడా పాడగలదని నన్ను పాడించడం స్టార్ట్ చేసింది. సో నువ్వు ఫస్ట్ ఎప్పుడు ఎక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్, అంటే ఇంత చిన్న వయసులో పెద్దవాళ్ళకి కూడా స్టేజ్ పర్ఫార్మెన్స్ చేయాలంటే కొంచెం భయం ఉంటుంది, స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. సో నేను చూసినట్టు నీ పర్ఫార్మెన్స్ అన్నీ చూస్తే కనుక ఎక్కడ కూడా స్టేజ్ ఫియర్ అనేది అసలు నీ ఒంట్లో ఎక్కడ కనిపించదు అది. సో ఫస్ట్ పాడిన పాట ఏంటి, ఎక్కడ పాడావు, ఎప్పుడు పాడావు? అంటే స్టేజ్ పర్ఫార్మెన్స్ అంటే అన్నీ షోస్ చేసేటప్పుడు జనరల్గా నేను చేస్తాను, అలా పాడేదాన్ని మాటలు రాకపోయినా. కానీ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కాకుండా ఒక పాట నేర్చుకున్నా. అదేంటంటే 100 దేవుళ్ళే కలిసి వచ్చిన ఆ పాట పాడితే అమ్మ రికార్డ్ చేశారు. ఆ చిన్న టెడ్డీ బేర్ పట్టుకొని కళ్ళద్దాలు వేసుకొని అలా పాడాను. అది కొంచెం బాగా వైరల్ అయింది ఆ వీడియో. సో అక్కడ నుంచి ఇంకా స్టార్ట్ చేశాను కాంపిటీషన్స్. నేను ఇందాక చెప్పినట్టు లవ్ మీ ఇండియా వాజ్ మై ఫస్ట్ కాంపిటీషన్ ఆన్ నేషనల్ టెలివిజన్ హిందీ. అండ్ తర్వాత జీ సరిగంప లిటిల్ ఛాంప్స్ 2019 విన్నర్. అండ్ ఈసారి పాడుతా తీయగా మహాసంగ్రామం.
సో పాడుతా తీయగా మహాసంగ్రామము అంటే నీకు చాలా ఇష్టం అని చెప్పావు. సో అక్కడ ఉన్నప్పుడు జడ్జెస్ చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. సునీత మేడం, విజయ్ ప్రకాష్ సార్, అట్లాగే ఎస్పి చరణ్ సార్, అట్లాగే చంద్రబోస్ గారు ఉన్నారు. సో వీళ్ళ నుంచి నువ్వు నేర్చుకున్న విషయాలు ఏంటి? ఇప్పుడు వాళ్ళు చాలా పెద్దోళ్ళు అండ్ బిగ్ సింగర్స్, చాలా బాగా పాడతారు. అండ్ విజయ్ ప్రకాష్ సార్ అంటే ఇంకా నాకు చాలా ఇష్టం. ఆయన ఇప్పుడు పాటలో నోట్స్, రాగాలు అవన్నీ చెప్తూ ఉంటారు ఎవరికన్నా. అండ్ ఒక్కొక్కరిని ఎలా ఇన్స్పైర్ చేస్తారంటే వాళ్ళు పాడడం, వాళ్ళ ప్యాషన్ నాకు ఇన్స్పైర్ చేస్తుంది. సో దే ప్యాషన్ టువర్డ్స్ ది సింగింగ్. సో ఐ లవ్ ఇట్. క్యూరియాసిటీ మైండ్లో ఏం జరుగుతుంది ఏంటి అన్న టెన్షన్ ఉన్నా క్యూరియాసిటీ కూడా ఉంది ఆ టైంలో. సో సడన్గా అనౌన్స్ చేసేసరికి ఇంకా బర్స్ట్ ఇన్ టు టీయర్స్. అవును, కో సింగర్స్ ఉంటారు, నీ కో కంటెస్టెంట్స్ ఉంటారు కదా. సో వాళ్ళ నుంచి నువ్వు నేర్చుకున్నావు, లేదంటే వాళ్ళతో పాడేటప్పుడు వాళ్ళను మించి మనం ఉండాలని ప్రయత్నం చేసింది ఎట్లా ఉండేది? అంటే వాళ్ళు కూడా బాగా పాడతారు. మై కో కంటెస్టెంట్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ వాళ్ళు కూడా బాగా పాడతారు, నాకన్నా బాగా పాడతారు చెప్పాలంటే. సో వాళ్ళ నుంచి నేర్చుకున్నది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి అండ్ పాట దుక్కు, ఆ ఎమోషన్స్ వాళ్ళు చాలా అంటే మ్యూజిక్ పరంగా చాలా నేర్చుకున్నాను వాళ్ళ దుక్కు. స్టడీస్ని మ్యూజిక్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు? స్కూల్లో నేను శ్రీ గాయత్రి టెక్నో స్కూల్ మణికొండలో చదువుతున్నాను అండ్ 6th క్లాస్ చదువుతున్నాను. ఫైనల్స్ ఎగ్జామ్స్ అందుకే ఇంకా ఖాళీ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తాను. ఇలాంటి వర్క్లు వచ్చేటప్పుడు ట్యూషన్స్ తీసుకుంటాను. చెప్పుకుంటా మోస్ట్లీ ట్యూషనే, ఖాళీ ఉన్నప్పుడు స్కూల్కి వెళ్తాను. అసలు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తుంటావు? స్కూల్ నుంచి సపోర్ట్ ఎట్లా ఉంటుంది? స్కూల్ నుంచి సపోర్ట్ అంటే జాయిన్ చేసే ముందే అమ్మా నాన్న చెప్పారు ఇలా పాడతాము ఇంకా ఇలా వర్క్స్ ఉంటాయి అని అంటే వాళ్ళు ఒప్పుకున్నారు. ప్రిన్సిపల్ మ్యామ్ ఈజ్ వెరీ సపోర్టివ్ టు మీ అండ్ షీ ఆల్సో లైక్ మెచ్చుకుంటారు నా టాలెంట్ని. సో రోజు ఎన్ని గంటలు సాధన చేస్తుంటారు? ఒక 1.5 hours చేస్తాను. మోస్ట్లీ నాన్న అండ్ అమ్మ, అన్నయ్య కూడా ముగ్గురు హెల్ప్ చేస్తారు మ్యూజిక్ పరంగా. ఇలా పాడాలి అలా పాడాలి, నోటి ఇలా ఉండాలి అని అన్నీ అమ్మే చెప్తారు. సో అంటే ఈ పాటలు మీ పర్ఫార్మెన్స్ అన్ని చూసినప్పుడు డెవోషనల్ సాంగ్స్ బాగా పాడారు. అట్లాగే మొన్న శకలక బేబీ అని ఒక పాట పాడారు, అది అద్భుతంగా ఉంది. సో మళ్ళీ మా కోసం ఇంకొక పాట ఏదైనా పాడగలుగుతారా? యా జగదానందకారక జయ జానకి ప్రాణనాయక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. నేను సంగీతం ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేసి 2 years అయింది. సో ఇప్పుడు సినిమాల్లో ఏమైనా పాడావా ఇప్పటి వరకు? నేను 26 మూవీస్లో పాడాను ఇప్పటికి. ఇంకా ఏ స్థాయికి వెళ్ళాలని అనుకుంటున్నారు? అంటే నేను సంగీతం బాగా ప్రాక్టీస్ చేసి సంగీతం మంచిగా నేర్చుకొని శ్రేయా ఘోషల్ గారు, సుశీలమ్మ, జానకమ్మ అంత పెద్దగా అవ్వాలనుకుంటున్నాను. సంగీతం ప్రాక్టీస్ చేసి ఇంకొన్ని సినిమాల్లో బాగా పాడి నా అంత నేను బాగా గట్టిగా ట్రై చేస్తాను. వాగ్దేవితో పాటు వాగ్దేవి వాళ్ళ అమ్మ శాంతి గారు కూడా మనతో ఉన్నారు, అమ్మతో ఒకసారి మాట్లాడదాం. సో అమ్మ, కంగ్రాచులేషన్స్ మీకు కూడా. మీ కొడుకు సింగరే, కూతురు సింగరే. సో ఎట్లా అనిపిస్తుంది అంటే మీ ఇద్దరు పిల్లలు సంగీత ప్రపంచంలో వాళ్ళదైన శైలిలో ముందుకెళ్తున్నారు? డెఫినెట్ గా తల్లిదండ్రులుగా చాలా సంతోషం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇలాంటి పిల్లలు నాకే కాదు ఏ పేరెంట్స్కి ఉన్నా చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి మంచి మంచి అచీవ్మెంట్స్ తీసుకొచ్చి పేరెంట్స్కి మంచి పేరు తేవటం, అలాగే వాళ్ళకంటూ ఒక రికగ్నైజ్ ఫ్రెండ్స్ దగ్గర కానీ సమాజంలో కానీ తెచ్చుకోవటం. ఎస్పెషల్లీ మ్యూజిక్ అంటే అందరికీ ఇష్టం కదా. సో దాంట్లో ఈ పిల్లలు ఇలా అచీవ్మెంట్స్ తీసుకొచ్చి మాకు సంతోషపెట్టడం, వాళ్ళొక రికగ్నైజ్ తెచ్చుకోవడం అనేది ఖచ్చితంగా సంతోషించదగ్గ విషయం. మేము చాలా సంతోషంగా ఉంటాం, ఎట్ ద సేమ్ టైం డెడికేటెడ్గా కూడా ఉంటాం. ఇప్పుడు ఈమె కాంపిటీషన్ కానీ మీ అబ్బాయి కాంపిటీషన్స్ అప్పుడు కానీ మీరే వెళ్తుంటారా? నేను 99% నేనే వెళ్తాను. ఎందుకంటే నేను సింగర్ని కదా, నాకు చిన్నప్పటి నుంచి పాటలు పాడటం, కొన్నాళ్ళు ఆర్కెస్ట్రాలో వర్క్ చేశాను మా వారితో పాటు.
ఆర్ కీబోర్డ్ ప్లేయర్, కంపోజర్. నేను ఫీమేల్ సింగర్గా చాలా రోజులు వర్క్ చేసాం. మా అబ్బాయి పాప అంతా అంటే వాడు కూడా చైల్డ్ ప్రోడజీ. వాడితో ఆ ప్రొఫెషన్ స్టార్ట్ అయ్యి వాడి అచీవ్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేను ఇంకా నా వర్క్ ఆపేసి వాళ్ళ పిల్లల మీద డెడికేట్ చేయడం మొదలు పెట్టాను. సో ఫోకస్ చేసిన దగ్గర నుంచి పిల్లలతోనే ఇంకా కంప్లీట్గా ఉంటున్నాను. సో మీరు సింగర్ అన్నారు కాబట్టి ఈటీవీ ప్రేక్షకుల కోసం మీరు కూడా ఒక చిన్న పల్లవి పాడండి. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ వదగమని అర్థమందులో ఉంది. సో నాతో ఉన్నప్పుడు నా పిల్లల్ని అలాగా నా పాటను అబ్జర్వ్ చేస్తున్నా, అదంతా నాకు ఉండింది. కానీ నాకు ఉండడం ఎంత ఉందో వాళ్ళకి అంతకన్నా ఎక్కువ పాడాలని వాళ్ళకి ఉంది. అది బై బర్త్ వచ్చేసింది వాళ్ళకి. ఏదైనా మనం నేర్పించిన తర్వాత వాళ్ళు నేర్చుకుంటే ఓకే, కానీ వాళ్ళు పాడి చూపిస్తున్నారు. ఆ తర్వాత నాకు ధైర్యం అనమాట, ఓ ఇంత బాగా పాడుతున్నారు, ఇంత గ్రాస్పింగ్ ఉంది, ఇంత ఏజ్లో ఇదంతా ఎలాగా, దీన్ని ఇంకా డెవలప్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అక్కడి నుంచి నేను వాళ్ళని డెవలప్ చేయడం మొదలు పెట్టాను. ఇద్దరు పిల్లలు 80% వాళ్ళే విని నేర్చుకుని వచ్చిన తర్వాత చిన్న చిన్న కరెక్షన్స్ నేను చేయటం. ఉన్న పేరెంట్స్ అందరికి మీరేం చెప్తారు? అంటే చిన్న కొందరు సంగీతం ఉందంటే లేదు ముందు చదువు అని చెప్తుంటారు కదా. సో అటువంటి పేరెంట్స్ కి చివరిగా మీరు చెప్పేది ఏంటి? ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కొక్కలాగా ఉంటుంది. నాకు పాటల మీద మ్యూజిక్ మీద ఉన్న ఇష్టము నమ్మకము ఇంకొకరికి ఉండకపోవచ్చు. అలాగే చదువు ఒక్కటే శాశ్వతము, చదువు లేకపోతే ఇంకేమి లేదు అన్నది ఇంకొకరికి ఉండొచ్చు. నాకు సంగీతంతో పాటు చదువు ఉండాలనుకున్నాను, కానీ చదువు ఒక్కటే అని నేను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే ఫైనల్లీ ఒక అల్టిమేట్ ప్లేస్కి వెళ్ళి దాంట్లో ఒక నైపుణ్యత చూపించి నలుగురిలో ఒక సెటిల్మెంటే కదా కావాల్సింది ఫైనల్గా, పిల్లలైనా ఏ జనరేషన్ అయినా. అట్లాంటి వాళ్ళకి చదువులో వస్తే చదువులో చేయని, మ్యూజిక్లో వస్తే మ్యూజిక్లో చేయని, లేకపోతే గేమ్స్లో వస్తే గేమ్స్లో చేయని, లేదంటే డ్రాయింగ్ వేస్తే డ్రాయింగ్ చేయని. అన్నిటికీ మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, మంచి మంచి అచీవ్మెంట్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందులో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారో ఇష్టం ఉందో బట్ టాలెంట్ కూడా దానికి ఎఫర్ట్ చేసి టైం పెడితే ఖచ్చితంగా ప్రతి పిల్లలు ఏదో ఒకటి సాధించి వాళ్ళ సంతోషాన్ని ఇవ్వగలరని నా నమ్మకం. సో వేదమ్మ, నువ్వు ఇంకా 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 ఎదగాలని నేను నాతో పాటు ఈటీవీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఇంటర్వ్యూ చూసి ఎంజాయ్ చేసిన ఈటీవీ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. పిట్ట కొంచెం కూతగనం అన్న సామెతకు నిదర్శనంగా నిలుస్తూ తను ఎంత చిన్న పిల్లైనా ఇప్పటికే దాదాపుగా 26 సినిమాల్లో పాటలు పాడింది. అట్లాగే భవిష్యత్తులోనూ ఉన్నత స్థానానికి ఎదగాలని చెప్పి తన ఆశయంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే కృషి చేస్తుంది. కెమెరామెన్ శ్రీధర్తో శివరామకృష్ణ, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.